ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్. ఈరోజు దేవుని వాక్యము, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. ఈ లోక తల్లిదండ్రులు మనల్ని కన్న దగ్గర నుంచి మనకి ఏది అవసరమో వాటిని కొనివ్వడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ శక్తికి మించి కూడా చేస్తారు. ఒకవేళ నీకు అవసరమైతే నీవు తండ్రికి అడిగితేనే కానీ నీ తండ్రికి తెలీదు నీ అవసరం ఏంటనేది. నీకు పెన్సిల్ కావాలా, పెన్ కావాలన్నా, లేకపోతే కంప్యూటర్ కావాలి, ఏది కావాలన్నా నీ తండ్రి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తేనే నీ తండ్రికి తెలుసు నీ హృదయంలో ఏముందో. కానీ నీ పరలోకపు తండ్రి అంటున్నాడు కదా, నీ అక్కర్లన్నీ కూడా నాకు తెలుసు, నువ్వు అడగక ముందే నాకు తెలుసు. అందుకనే సర్వసృష్టిని సృష్టించక మునిపే దేవుడు నరునిగా మనల్ని నిర్మించక ముందే మన మానవ దేహము ఈ భూమిపై జీవించాలంటే నరునికి ఏమవసరం అనేది తెలిసే మొక్కలను, సముద్రాలను, నదులను, జంతువులను, యావత్ సృష్టి అంతటిని కూడా నీ కోసమే తయారు చేశాడు. కాబట్టి నీ అవసరతలన్నీ దేవునికి తెలుసు. ఆయన తప్పక నెరవేర్చగల సామర్థ్యుడు. ఈ లోకంలో తల్లిదండ్రులు, ఈ లోకంలో ఉన్న గార్డియన్స్ నీకు ఇస్తానంటారు, చేస్తానంటారు, మోసం చేస్తారు. నీకు చేయవలసిన అవసరం మాకు లేదు అంటారు. కానీ పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు. మోషే తన ప్రజలను పరిపాలించడానికి తన ప్రాణాన్నే పెట్టాడు. జీవగ్రంథంలో నుంచే తన పేరును తుడిచివేయమన్నాడు ఇజ్రాయేల్ ప్రజలను కాపాడడానికి. అంతటి దేవుడు ప్రతి అవసరము ఆయనకి తెలుసు. కాబట్టి మనము నిరుత్సాహపడవలసిన అవసరం ఏమీ లేదు. సమయానికి సమస్తము సమకూడ జరిగించగల గొప్ప దేవుడు ఆ ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్య వ్యాప్తికై మనము పనిచేయాలి తప్పించి మనుషుల కొరకో లేకపోతే ఎవరో మెచ్చుకుంటారనో మనము పని చేయకూడదు. పరలోకమందున్న తండ్రి నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఆయన నీవు చేసే ప్రతి క్రియకు లెక్క వేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన చూస్తున్నాడనే భయముతోనూ భక్తితోనూ మనము పని సాగించాలి. అందుకే వాక్యం కీర్తన గ్రంథము 103:13 వచనంలో ఉంటుంది కదా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ పట్ల జాలిపడతాడు. వారి కార్యాలన్నీ కూడా సఫలం చేస్తాడు. అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, మెలకుగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి అని కొరింథీ పత్రికలో 16వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు. మెలకుగా ఉండండి, మెలకుగా ఉండి ప్రార్థించండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, తండ్రి పని కోసం విశ్వాసం కలిగి నిలబడి ఉండండి. ఆ తండ్రిని బలపరచడం, ఆ తండ్రిని యందు మీరు బలవంతులుగా ఉండండి. తర్వాత పౌరుషము గలవారై ఉండండి. దేవుని యొక్క సత్య సువార్తను సత్యముగా ప్రకటించడానికి ఆ పరలోక రాజ్యము త్వరలో రానై ఉన్నది. పరలోక రాజ్యానికి మనం వెళ్ళవలసి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరలో రానై ఉన్నారు అని చాటి చెప్పడానికి నువ్వు పౌరుషము కలిగి నిలబడాలి. అంతేగాని భార్యను కొట్టడానికో, భార్యను తిట్టడానికో, ఎదుట వాళ్ళని గేలి చేయడానికో పౌరుషం చూపించడం కాదు. కానీ ఎవరి గురించి నువ్వు పౌరుషం కలిగి ఉండాలంటే క్రీస్తును ప్రకటించడానికి పౌరుషము గలవారై నిలబడాలి. పౌలు భక్తుడు పౌరుషము గలవాడై నిలబడ్డాడు. రోమా సామ్రాజ్యం ముందు నిలబడ్డాడు. రోమా సామ్రాజ్యాన్ని వ్యతిరేకించాడు. అపోస్తులుడైనటువంటి పేతురుని కూడా, కేఫా అనబడిన పేతురుని కూడా, బర్యోనను ధన్యుడు, నీపైన సంఘాన్ని స్థాపిస్తాను అని దేవుని చేత మాట పొందిన పేతురునే, నీవు నా గొర్రెలను మేపుతావా అన్న పేతురునే పౌలు భక్తుడు రోషము కలిగి అతన్ని గద్దించాడు. ఎందుకంటే అతను చేస్తుంది అక్కడ తప్పు కాబట్టి. అలా ఉన్నట్టుగా చెప్పడానికి పౌరుషము గలవారై, రోషము గలవారే ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె నిలబడాలి. పరిచయులకు, సద్దుకయులకు భయపడి నిలబడడం కాదు, కానీ దేవుని కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు వరకు, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన త్వరలో రానై ఉన్నాడనే
ఆ సునాదాన్ని అనేకులకు వినిపించుటకు, నశిస్తున్న అనేక ఆత్మల కొరకు ప్రార్థించడానికి నువ్వు మెలకువ కలిగి మనమందరము విశ్వాసమందు క్రీస్తు సువార్త యందు విశ్వాసముంచి ముందుకు కొనసాగాలి. ఇదే తండ్రి పనిలో మనం చేయవలసిన గొప్ప కార్యము. ఆ తండ్రి మన అక్కర్లన్నీ ఎరిగి సమస్తాన్ని నీకు చేకూర్చాడు. అయితే ఆ తండ్రి పని ఒకటి ఉంది. ఆ తండ్రి పని చేయడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు. కాబట్టి ఆ పనిని నిర్వహించడానికి నువ్వు రోషము కలిగి ఉండాలి, నువ్వు పౌరుషం కలిగి ఉండాలి, బలవంతులై ఉండాలి, దేవుని యందు మెలకువ కలిగి ఉండాలి. విశ్వాసమందు క్రీస్తు సువార్త యందు విశ్వాసం ఉంచండి. ఆ క్రీస్తు సువార్తను రోషము కలిగి ప్రకటించండి. ఆ క్రీస్తు సువార్తలో బలవంతులై నిలిచి మెలకువగా ఉండి అనేక ఆత్మలను రక్షించుటకు అనుక్షణము పౌలు భక్తుని వలె శ్రమిస్తారని కోరుకుంటూ ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.